శారదమ్మా, ఇది నీ భక్తికి ఉన్న శక్తి. అదే నా ప్రాణాలు కాపాడింది. ధన్యవాదాలు మాతా. చూసారా మీరంతా? మా నాన్న వచ్చేసారు. మహామత్య, మళ్ళీ ఇటువంటి పొరపాటు జరగకూడదు. ఏం చేస్తున్నావు? అక్కడి నుంచి తప్పుకో. ఆలోచించకండి, గురి పెట్టండి చాలు. నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చావు? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? శారదమ్మా, నిన్న ఏమైందో తెలుసా? జరిగింది చెప్తే నువ్వు అస్సలు నమ్మవు. నిన్న జరిగిన విషయాన్ని నువ్వు అస్సలు ఊహించుకోలేవు. నేను చెప్పేది విని నిర్గాంతపోకు. శారదమ్మా, నిన్న రాత్రి పూజలో నాన్న వచ్చారు. ఆయన నాతో కలిసి పూజ చేశారు. శారదమ్మా, ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు? శారదమ్మా, ఏవైంది మహామత్య? విల్లుని ఎక్కు పెట్టండి, గురి పెట్టి కొట్టండి. సరైన సమయంలో నేను ఈ బాణాన్ని పట్టుకోలేదు అంటే నా ముఖాన్ని ఇది చీరుకుంటూ వెళ్ళిపోయి ఉండేది. ఇది ఎలాంటి బాణమంటే ధనుర్విద్యలో పారంగతులైన మీ వంటి గొప్పవారు వేసిన బాణం. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ బాణం మీరు స్థిరంగా ఉండి వెయ్యలేదు, క్రోధంతో వేశారు. అసలు నువ్వు చెప్పేదేంటి? మీరు ప్రశాంతమైన మనస్సుతో మీ మనస్సులో ఉన్న కోపాన్ని శాంతపరుచుకొని ఆ తర్వాత బాణం వెయ్యండి. తేడాని గమనించారా? ఇప్పుడు నువ్వు కోపం గురించి నాకు వివరించడానికి వచ్చావా? మహామత్య, నిన్నటి పూజ ద్వారా కేవలం ఇదే తెలిసింది, భాస్కర్ పండిత రామకృష్ణ కాదు అని. ఒకవేళ మీరు మీ కోపాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఆలోచిస్తే మీరు ఇది తెలుసుకోగలుగుతారు. నిన్న ఏ పండిత రామకృష్ణనైతే మనందరం చూశామో అతడు అసలైన పండిత రామకృష్ణ కాకుండా ఒక మారువేషగాడు కూడా అయ్యుండొచ్చు కదా. నువ్వు సరిగ్గానే చెప్పావు. ఈ విధంగా నేను కూడా అసలు ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించే సమయం మిగిలిలేదు మహామాత్య. ఇప్పుడు మనం ఏం నిరూపించాలంటే ఏ వ్యక్తి పండిత రామకృష్ణగా మారాడో అతడు ఒక మోసగాడు. అతడు పండిత రామకృష్ణ రూపాన్నైతే ధరించాడు, కానీ అతనిలాగా బుద్ధినెక్కడి నుంచి తెస్తాడు? మనం ఏం చెయ్యాలి అంటే ఎలాగోలా అతని బుద్ధిని, చాతుర్యాన్ని పరీక్షించాలి. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? నా వద్ద ఒక ఆలోచన ఉంది.
నేను చెప్పేది పూర్తిగా వినకుండానే నువ్వు ఇలా అయిపోయావు. నేను చెప్పేది పూర్తిగా విను. నాన్న వచ్చారు కానీ నిజంగా రాలేదు. నాన్న రూపంలో కాళీమాత ఎవరినో నా ప్రాణాలు రక్షించడం కోసం పంపించింది. ఇదంతా కేవలం నువ్వు రాత్రి పూజ చేయడం వల్లే సంభవించింది. లేదు శారదమ్మ, నువ్వింకేమీ చింతించకు. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మనం త్వరలోనే నాన్న గురించి తెలుసుకుంటాం. వారి వద్దకు నేను తప్పకుండా చేరుకుంటాను శారదమ్మ. కన్నయ్య, నీకైతే తెలుసు కదా, నేనెంత ప్రయత్నించినా భాస్కర్తో మాట్లాడలేకపోతున్నాను. నా ఈ ప్రవర్తన కారణంగా భాస్కర్ మనసు ఎంతగానో గాయపడుతుంది. కన్నయ్య, మీరే నాకు చెప్పాలి, భాస్కర్కి నేను పూర్తిగా నిజం చెప్పడం మంచిదా? నువ్వే నాకేదైనా సంకేతాన్నివ్వు. కన్నయ్య, నువ్వు నాకు ఈ సంకేతాన్నిచ్చావా? అంటే దీని అర్థం నేను నా ఈ ప్రవర్తనకు నేను భాస్కర్ని క్షమించమని అడగాలా? అద్భుతం, నువ్వు నాకు మళ్ళీ సంకేతాన్ని ఇచ్చావు కన్నయ్య. కానీ నువ్వు నాకిప్పుడు ఈ సంకేతాన్ని కూడా ఇవ్వు. అది నేను భాస్కర్తో నా మనసులో మాటను చెప్పమంటావా? కన్నయ్య, నేను నీ సంకేతాన్ని ఆదేశాన్ని అర్థం చేసుకున్నాను. నేనిప్పుడే వెళ్ళి భాస్కర్తో నా మనసులో మాట చెప్తాను. అంటే అది నేను అన్నట్టు నేను ఇక్కడున్నట్టు ఎలా తెలుసుకున్నావు? ఓ, సరే, నాకు ఒక విషయం చెప్పు. నువ్వు నాతో ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? నన్ను చూసి కూడా ఎందుకు మొహం చాటేస్తున్నావు? నన్ను పట్టించుకోకుండా ఉండడానికి కారణం ఏంటి? భాస్కర్, అది ఆగు. ఈరోజు నేను నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు నాకు చెప్పాల్సిందే. భాస్కర్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, నువ్వు నాకు సమాధానం చెప్పేంత వరకు నేను ఈ ప్రదేశం వదిలి వెళ్ళను. పరిస్థితిని అర్థం చేసుకో భాస్కర్. వెళ్ళిక్కడి నుంచి. నాన్నగారు ఇక్కడికి వచ్చారంటే, నువ్విక్కడ ఉండటం చూశారంటే అప్పుడు జవాబు కాదు మృత్యుదండన వేస్తారు. మంచిది, కన్నయ్య కోరిక అదే అయితే అలాగే జరగనివ్వు. కానీ నేను నీ సమాధానం చెప్పేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళను చెప్పేశాను. భాస్కర్, వెళ్ళిక్కడి నుంచి. సమాధానం చెప్పు. సరే, నేను చెప్పేది విను. భాస్కర్, నాన్న నా దగ్గర మాట తీసుకున్నారు. నేను నీతో మాట్లాడకూడదు, కనీసం నీ వైపు చూడకూడదు అని. నేను చెప్పేది కాస్త విను. ఇక్కడి నుంచి వెళ్ళిపో భాస్కర్. నాన్న ఏ క్షణానైనా ఇక్కడికి రావచ్చు. కన్నయ్య, ఎవరు వస్తున్నారు? భాస్కర్, భాస్కర్, వెళ్ళి ఇక్కడి నుంచి. అరే, వస్తే రాని. అరే, భాస్కర్, వెళ్ళు. వెళ్ళు భాస్కర్, వెళ్ళు. నువ్వా? నీకెంత ధైర్యం ఉంటే నువ్విక్కడ నా పుత్రిక భవనంలో? దుస్సాహసి, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? తమ పుత్రిక చెయ్యి పట్టుకోవడం కోసం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? పొద్దుంటే చెప్పండి, వదిలేస్తాను. నన్ను కాపాడండి. అమ్మో, అమ్మో, అమ్మో! జాగ్రత్త. అమ్మో, ఏమైందమ్మా? ఎలా పడిపోయావు?
నేను ఇటువైపుగా వెళుతున్నాను మహారాజా. అప్పుడే నా దృష్టి దేవి అమృపాలి మీద పడింది. వీరు కిటికీ పైన కూర్చుని నిద్రపోతూ ఉన్నారు. ఉన్నట్టుండి అదుపు తప్పి కిటికీలోంచి పడిపోతూ ఉంటే చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడ చెయ్యి నేను పట్టుకున్నాను. ఆ కన్నయ్య కృప ఉన్నందువల్ల చివరి క్షణంలో వారి ప్రాణాలు కాపాడాను. కానీ క్షమించండి మహారాజా, ఇక పైన గుర్తుంచుకుంటాను. ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నేను వారి చేతిని ఎప్పటికీ పట్టుకోను. చాతుర్యం నీ రక్తంలోనే ఉంది, కానీ సాహసవంతుడు కూడా. నా ప్రాణం మొత్తం నా కూతురులోనే ఉంది. ఇవాళ నువ్వు ఆమ్రపాలియ జీవితాన్నే కాదు, నా జీవితాన్ని కూడా నువ్వే కాపాడావు. నేను నిన్ను పురస్కరించి గౌరవించాలనుకుంటున్నా. ఇక వెళ్ళు. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు దేవి అమృపాలి. అమ్మో తల్లి, నువ్వు బాగానే ఉన్నావుగా? అవును నాన్నగారు. ఇవాళ నేను రాజగురువు పదవిలో మళ్ళీ ఆసీనున్నవుతాను. ఏంటిది ఈ దుర్వ్యవహారం? లేవండి. మేము ఉండగానే ఈ రాజగురువు ఆసనం మీద వేరొకరు వచ్చి ఇలా కూర్చోవడాన్ని మేము ఎప్పటికీ జరగనివ్వము. మూర్ఖులారా! మహారాజు బాలకుమారులు విచ్చేయుచున్నారు. హే మహారాజు బాలకుమారులకు, మహారాజు బాలకుమారులకు, మహారాజు బాలకుమారులకు, మహారాజు బాలకుమారులకు. ఇవాల్టి సభను ప్రారంభించండి. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు పండిత రామకృష్ణ గారు. ప్రణామాలు మహారాణి. ప్రణామాలు మహామత్య. మహారాజా, అనుకున్న దాని ప్రకారం రాజ్యస్థాపన పూజా కార్యక్రమం అనంతరం గురుదేవులు దత్తాచార్యుల వారిని రాజగురువుల పదవిలో మరలా కూర్చోబెట్టవలసి ఉంటుంది. ఆ మాటను నిలబెట్టుకునే సదవకాశం తిరిగి వచ్చింది మహారాజా. తప్పకుండా. నేను తమను వేడుకుంటున్నాను. మన మహామాత్యుల వారు శ్రీ కైకాల గారు గురువల్యు దత్తాచార్యుల గారికి స్వయంగా వారి చేత్తో తిలకం దిద్దాలి. క్షమించాలి మహారాజా, ఇది ఏమాత్రం న్యాయం కాదు. ఈ రాజ్యానికి రాజగురువులం. మేమిద్దరం ధనీచారులు, మణిచారులు. మహారాజా, మీరు మమ్మల్ని అమ్మవారి నవరూపాల పేర్లని అడగవచ్చు. మాకు బాగా గుర్తున్నాయి. మీరు ఏమడిగినా సరే మేము ఏయ్, శాంతించండి. శాంత్. తదాచార్య గారు, చిత్తం మీరిక్కడికి రండి. చిత్తం మహారాజా. మహామతి గారు, ముందుకు వచ్చి కొత్త రాజు గురువులకు తిలకం దిద్దండి. నా ముందుకి రావడానికి నీకు అసలు ఎంత ధైర్యం?
ధన్యవాదాలు మహామత్యులు గారు. మహారాజులకు జయం. మహారాజా, నేను మళ్ళీ ఇప్పుడు రాజగురువునయ్యాను. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. నేనున్నంత వరకు విజయనగర సామ్రాజ్యానికి ఎప్పుడు ఎటువంటి సమస్య రాదు. మహారాజా, అనర్థం జరిగిపోయింది. ఏం అనర్థం జరిగింది? మహారాజా మహారాజా విషయం ఏమిటంటే సంకటం, ఘోర సంకటం. విజయనగర సరిహద్దులకు విపత్తు రాబోతోంది మహారాజా. విషయం ఏంటో వివరంగా చెప్పు. ఏమైంది? జాంబవంతుడి సైన్యం అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. అలాగే లక్షల సైన్యం మనపై దాడి చేయడానికి తయారుగా ఉన్నారు. మహారాజు జాంబవంతులకు జయము. విజయనగర్ మహారాణి మా రాజ్యంలో, అది కూడా గుప్త రూపంలో. దీనికి ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. మీ సామ్రాజ్యం ఎంతో విశాలమైనది, అన్ని వైపులా విస్తరించి ఉంది. ఒకవేళ విజయనగరాన్ని మీరు మీ సామ్రాజ్యంలో కలుపుకున్నారంటే అది నా అదృష్టమవుతుంది. క్షమించండి మహారాజా, కానీ మహారాణి, మీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. ఎందుకంటే మా మహారాజు నిర్దోషులైన మనుషుల రక్తపాతాన్ని విశ్వసించారు. ఒకవేళ నేను మీతో ఇలా అంటే, ఒక్క రక్తపు చుక్కైనా నేల మీద పడకుండానే సాధ్యమవుతుంది అంటే? యుద్ధం లేకుండానా? మీరు మీ ఇష్ట ప్రకారం మా రాజ్యంలో కలిసిపోవాలనుకుంటున్నారు. దీని వెనుక ఖచ్చితంగా ఏదో ఆకాంక్ష ఉంటుంది. విజయనగర సామ్రాజ్యాన్ని మీ సామ్రాజ్యంలో కలుపుకున్న తరువాత మీరు మహామాత్యులు కైకాలాని విజయనగర సామ్రాజ్యానికి రాజుగా ప్రకటించారు. విజయనగర్ మహారాజుకి మహారాణి రాజసింహాసనం మీద మరొకరిని కూర్చోబెట్టాలనుకుంటున్నారు. నేను నా జీవితంలో ఎంతో మంది నమ్మక ద్రోహులు చూశాను, కానీ ఇటువంటి ద్రోహిని ఎప్పుడూ చూడలేదు. మీరు దీన్ని నమ్మక ద్రోహమని అనవచ్చు, కానీ నా దృష్టిలో నేను దీన్ని గొప్ప విషయమని అంటాను. మీరు ఇంత ఆలోచించిన తర్వాత ఇదంతా ఎలా జరుగుతోందో అది కూడా ఆలోచించుంటారు కదా? అవును, ఒక ఆలోచన ఉంది. అలా ఎప్పటికీ జరగదు. కానీ జరుగుతోంది మహారాజా. అతను ఇప్పుడే చెప్పాడు కదా, విజయనగర సామ్రాజ్యాన్ని 4 వైపుల నుంచి చుట్టుముట్టారంట. కానీ దాని గురించి మీరు చింతించకండి. నేను నా ప్రాణాలను ఆహుతి ఇస్తాను. నా రక్తపు ప్రతి బొట్టును నేను చిందిస్తాను. కానీ ఈ విజయనగరానికి నేను ఏమీ కానివ్వను. మహామత్యులు గారు, అదే నిజమైతే యుద్ధపు గడియలు వచ్చాయంటే యుద్ధపు శంఖాన్ని మోగించండి. క్షమించాలి మహారాజా, కానీ యుద్ధం అనేది ఎవరికీ ఎప్పుడూ హితం కాదు కదా. అది రాజుకి, ప్రజలకి, రాజ్యానికి కూడా కాదు. పండిత రామకృష్ణ గారు, శత్రువు మన ఇంటికి వచ్చి మనల్ని రెచ్చగొడుతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? మౌనంగా కూర్చుండాలా? అలా చేయడం తప్పించి మీకు మరొక మార్గం లేదు మహారాజా. ప్రణామాలు మహారాజా. మీకున్న సైన్య బలము మా సైన్య బలముతో పోల్చితే చాలా దుర్బలం మహారాజా. మీ దగ్గర 2 సహస్రాల అశ్వాలున్నాయి, కానీ మా దగ్గరైతే 20 సహస్రాలు. మీ వద్ద 300 రథాలున్నాయి, అదే మా దగ్గరైతే 1500 మీ దగ్గర 25,000 మంది సైన్యం ఉంది, కానీ మా దగ్గర మాత్రం 2 లక్షలు. ఇక మీరే చెప్పండి, రణభూమిలో మాతో మీరు యుద్ధం ఎలా చేస్తారు? ముందు మీరు ఇది చెప్పండి, మీరు ఎవరు? మీ పరిచయాన్ని ఇవ్వండి. మహారాజా, నేను మహారాజు జాంబవంతుల మహామంత్రిని. ఇక విషయానికొస్తే మాకు తమరి సైన్యం గురించిన పూర్తి వివరాలు తెలుసు. మా సైన్య బలం గురించి ఇంత సూక్ష్మంగా ఇతర రాజ్యం వారికి ఏ విధంగా తెలిసింది?
ఈ సందేహం నా దగ్గరకొచ్చి ఆగకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. మన సైన్య బలగానికి చెందిన సమాచారాన్ని పక్క దేశానికి ఎవరు అందించారు, ఎలా అందించారు? ఇప్పుడు దీని గురించి ఆలోచించడానికి మనకు సమయం లేదు. ఇప్పుడు మనం ఈ ఆపద నుండి ఎలా తొలగించాలో అది మాత్రం ఆలోచించాలి. దీనికి ఉపాయం ఉంది మహారాజా. మీరు మా సేనల సమక్షంలోన ఆత్మ సమర్పణ చేయాలి. రాజసింహాసనాన్ని త్యజించి వెళ్ళిపోవాలి. చాలు ఆపు.